ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? ఈజ్ ఇట్ ఎ టైమ్ టు రిసీవ్ మనీ అండ్ టు రిసీవ్ గార్మెంట్స్ అండ్ ఆలివ్ యార్డ్స్ and vineyards and sheep and oxen and men servants and maid servants? సమయము చాలా సంకుచితముగా ఉన్నది. అయినప్పటికీ మనిషి దేవుని ఎడల కాక సంపాదన కొరకు ప్రాకులాడుచున్నాడు. అది కూడా నిజాయితీతో వచ్చిన సంపద కొరకు కాక వంకర మార్గములలో సంపాదించి ఆస్తిని కూడబెట్టుకోవాలని, ఎత్తైన స్థాయిలో ఎదగాలని ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. డబ్బు సంపాదన, వస్త్రముల కొరకు తోటలు, స్థలాలు, ఇళ్ళు, ఇలా ఆస్తిపాస్తులు సంపాదించుకొనుటకై వేగిరపడుచున్నారు. కానీ తనను సృజించిన దేవుని కొరకు ఏమి చేస్తున్నారు? అడగక ముందే సమస్తమును దయచేసిన దేవుని కొరకు ఒక్క నిమిషము పాటు దేవునితో గడుపుటకు సమయమును కుదుర్చుకోలేకపోతున్నారు. ఇక నుండి అయినా సమయము మించిపోయినది లేదు. దేవునికి నీవు దూరంగా సమయము ఇవ్వకుండా బ్రతుకుతున్నావేమో. ఈ క్షణం నుండి ఒక తీర్మానానికి రావాలి. నా దేవుని కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తాను. లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడక దేవునితో కొంత సమయంను గడుపుతాను అనే నిర్ణయాన్ని నీవు తీసుకున్నట్లయితే దేవుడు కూడా నీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఆయన మన నుండి కోరుకున్నది ఒక్కటే. ఆయనతో మనం సంబంధం కలిగి ఉండి ఆయన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనకు మహిమ తెచ్చే వారిగా మాత్రమే ఉండాలని కోరుకొనుచున్నాడు. ఇక నుండి అయినా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే బిడలముగా ఉందాము. లోక సంబంధమైన ఆశల కొరకు ప్రాకులాడకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సమయాన్ని వెచ్చించుదాము. మన ఎడల ఆయనకు ఉన్న ఉన్నతమైన ప్రణాళికలను ఆయన నెరవేర్చుట కొరకు నిరీక్షణతో ఉందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, మీరు సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభా, మమ్మల్ని మేము ఒక్కసారి పరీక్షించుకొని ఎంత సమయం అయితే మీకు కేటాయించగలుగుతున్నామో నాయన, ఎంత సమయం మీతో గడుపుతున్నామో మమ్మల్ని మేము ఒక్కసారి నాయన పరిశీలించుకొని తండ్రి ప్రభా, మిమ్మల్ని స్తుతించే బిడలముగా, నిన్ను ప్రార్థించే బిడలముగా, మీకు మహిమకరముగా నాయన, మహిమ తెచ్చేవారముగా నాయన తండ్రి, మీకు సాక్షులుగా నాయన జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, వ్యర్థముగా కాలాన్ని వెళ్ళబుచ్చుకుండా నాయన సమయాన్ని సద్వినియోగపరుచుకొని నాయన మీలో నిలకడగా స్థిరమైన వారసులముగా నిరాజ్య వ్యాప్త విస్తరణలో నాయన మేము పాలి భాగస్థులుగా ఉండి మీకు మహిమకరంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.